చట్టం దృష్టిలో నా కొడుకు కూడా అతిథుడేం కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది. పార్టీ పెట్టట్లేదు, అలాంటి ఫాల్తు ఆలోచన లేదని ఆయన చెప్పిండు. అయినా కూడా ఈ పిచ్చి పిచ్చి రాతలేంది, ఇది తప్పు కదా. ఒకసారి బండి సంజయ్ గారి గురించి ఈరోజు తెలుగు స్క్రైబ్ ఈ పేపర్ ఏం రాసిందో చూద్దాం. క్యాబినెట్ నుంచి బండి అవుటా, మోదీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం, కొడుకు పోక్సో కేసుతో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం, భగీరథ్ కేసుపై డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకుని ఢిల్లీకి వెళ్లిన అధ్యక్షుడు రామచంద్రరావు, రిపోర్టు ఢిల్లీ చేరేలోపు బల ప్రదర్శన చేయాలని బీజేపీ ఆఫీసులో బండి హంగామా, ఎవరు అడగకపోయినా కొత్త పార్టీ పెట్టేది లేదంటూ అధిష్టానానికి పరోక్ష బెదిరింపులు, రామచంద్రరావు రిపోర్ట్లో భగీరథ్ కేసుతో పాటు బండిపై కూడా పలు ఫిర్యాదులు, పార్టీలో సుప్రీం పవర్ నేనే అన్నట్లుగా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న బండి, తనకి అనుకూలంగా లేకపోతే కీలక నేతలను కూడా ఇబ్బంది పెడుతున్న వైనం, గ్రూప్ రాజకీయాలకు బండినే ప్రధాన కారణం అంటూ పలు నాయకుల ఫిర్యాదులు. ఇది క్లియర్ తెలుగు స్క్రైబ్ అంటే బీఆర్ఎస్ సోషల్ హ్యాండ్లింగ్. దీనికి మరి బీజేపీలో వచ్చి ఎప్పుడు ఫిర్యాదు చేసారు? మోడీ చెప్పిండా నేను బర్తరఫ్ చేస్తున్నాని? బండి సంజయ్ చెప్పిండా నేను కొత్త పార్టీ పెడుతున్నాని? ఎందుకు ఇంత చెత్త రాతలు? మంచి పేరుంది కదా, అరెస్ట్ చేయాలన్నారు, చేసిర్రు. ఆ మైనర్ బాలికకు న్యాయం జరుగుతుంది, చట్టం ఏం చేయాలో భగీరథ విషయంలో చేస్తుంది. తెలుగు స్క్రైబ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మరీ మీ ధోరణి ఏకపక్షంగా ఉంది. ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది బీఆర్ఎస్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని ఏ అవ్వాతాతను అడిగినా చెప్తుర్రు, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు అడిగినా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంగా మరి ఏదో బండి సంజయ్ గారి పైన వ్యక్తిగతంగా మీరు దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు.